హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సుకన్య గారి బర్త్డే విష్ చేసిన మీ అందరికీ మన సోమబాబు గారి తరపున పేటిఎం శుభాకాంక్షలు. ఈ బర్త్డే పార్టీ స్పాన్సర్ ఎవరు? సంబరాల సోమబాబు గారు. సుకన్య గారి బర్త్డే పార్టీ కన్సెప్ట్ క్లాప్స్ కొట్టాలి. అరగంట. ముందుగా మన బర్త్డే బేబీ సుకన్య గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరో నిమిషంలో మన సంబరాల సోమబాబు గారు రాబోతున్నారు. అదిగో మాటలో వచ్చేస్తున్నారు మన సోమబాబు గారు. మేడం గారికి మా సోమబాబుని చూస్తే సిగ్గేస్తుంది కానీ మన సోమబాబు గారికి సిగ్గు ఉండదు. హ్యాపీ బర్త్డే డార్లింగ్. అన్న ఇప్పుడు అగ్గేస్తే దేనికి ఎత్తావు? మధ్యలో తగులుతుంది కదా. సోమబాబు గారు మేడం గారు మీకోసం వెయిటింగ్. బేబీ వై జరగబోయే బేబీ ఏటమ్మా బేబీ బేబీ ఏటి బేబీ? జనాల ముందు అన్న పరువు తీసేత్తనం. ఇక్కడి నుంచి ఒక బేబీ బయటకు వస్తుంది, కనబడటం లేదా? బేబీ అంటే బేబీ. ఆడియోలో మొత్తం అన్ని లీక్ చేస్తారు, ఆడియన్స్ ముందు ఏది లీక్ చేయరా? అయినా నువ్వేటన్నా? నీకోసం అన్న ఎంత చేయలేడు తెలుసా? పోలవరం పూర్తి చేయడు. నీకోసం గాజులు, బంగారు పొంగరాలు, వదినా బంగారం పట్టీలు కూడా చేయించాడు వదినా. వదినా నీకోసం చూడు, ఎవరైనా బర్త్డే అయితే ఇక్కడ పేరు రాత్రు, కానీ నీకోసం అన్న హ్యాపీ అరగంట. హ్యాపీ బర్త్డే వదినా. మీకోసం ఈరోజు ఒక మంచి మ్యాజిక్ షో ఏర్పాటు చేశాను. కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలా పంపిస్తాం మా ఆడియన్స్ ముందు. మేడం గారికి ఒక పాట అయినా ఒక మాట అయినా చెప్పాల్సి. రెడీ. అరే నువ్వు పక్కకు రారా. సుకన్య, నిన్ను చూడగానే నా గుండెల్లో మోగింది గంట. నువ్వు ఏం చెప్తే అది నేను వింటా. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా. కుదిరితే ఒక్క అరగంట. ఏం ఫంక్షన్లో ఏం మాట్లాడుతారు అన్న? మీ ఇద్దరు ఇమిడియట్లీ ఎక్కడి నుంచి కిందకి వెళ్ళిపోండి. స్టేజ్ మీద ఉండదు. ఎలాండి మ్యాజిక్ షో స్టార్ట్. ఇప్పుడు ఆ మ్యాజిక్ లో 2 బాల్ చూపించి ఒక బాల్ మాయం చేశాడు కదా. మరి మీ సార్ అయితే ఆ 3 పథకం కింద మరి ఇద్దరికి ఇస్తానని ఒకడు మిస్ చేస్తాడు కదా. అబ్బా అన్న 5 ఏళ్ల నుంచి ఇలాంటి మ్యాజికే చేస్తున్నాడు. డెవలప్మెంట్ అంటున్నాడు, గోళ్ళకి రంగులు ఎత్తున్నాడు. లోనికి వెళ్ళి చూస్తే ఏమి లేదు, అంత తెలిపే. ఓ మ్యాజిక్ చేసా ఆయన. ఇది అన్న దగ్గర చూసే నేర్చుకున్నావు కదూ. అన్న 3 రాజధానులు పెట్టాడు, నువ్వు ఒకటే ఎక్స్ట్రా చేసావు. వావ్, గుడ్ మ్యాజిక్, గుడ్ మ్యాజిక్. హ్యాండ్సప్ అయ్యా, నీ మ్యాజిక్ అద్భుతం. స్టేజ్ మీద రావచ్చా? తప్పుకోవయ్యా. చాలా గొప్ప మ్యాజికే చేసావయ్యా. ఏమయ్యా పెద్ద ఆయన స్టేజ్ మీదకి వచ్చి నిన్ను పొగిడేంత గొప్ప మ్యాజిక్ ఏం చేసావయ్యా? అదేం లేదయ్యా, ఇప్పుడు మీ సారు జనాలకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత రేట్లన్నీ పెంచేసి మీ ముక్కు చెవులు పిండి మరీ వసూలు చేశాడు కదా. సేమ్ యాజ్ గా అదే నేను చూపించేపాటికి పెద్ద ఆయన కరెక్ట్ అయిపోయాడు. అది గొప్ప మ్యాజిక్కే చేసావయ్యా. ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఏమయ్యా మెజిషియన్, ఈ పెద్ద ఆయన పెన్షన్ 3000 4000 చెయ్యి, సంబరపడిపోతాడు. ఆయన చేస్తాడులేండి. మీ సార్ చేశారు కదా. చంద్రబాబు ఇచ్చే 2000 పెన్షన్ ని
5 ఏళ్లకి 1000 రూపాయలు పెంచి 3000 చేశారు. ఏదైనా మ్యాజిక్ చేయాలంటే మీరేనండి, మీ తర్వాత ఎవరైనా. అయినా 3000 పెన్షన్ 4000 అవ్వాలనుకోండి. ఈ మ్యాజిక్ అక్కర్లేదు. సైకిల్ గుర్తుపై ఓటేసేసి చంద్రబాబుని గెలిపించారంటే 3000 పెన్షన్ 4000 అయిపోయింది. కదనా భలే బుద్ధి చెప్పవయ్యా. ఇది సరిపోదు. రేపు ఎలక్షన్లో సైకిల్కే ఓటేసేసి చంద్రబాబుని గెలిపించారనుకోండి, అప్పుడు వీళ్ళు కరెక్ట్గా బుద్ధి చెప్పినట్లు లెక్క. చంద్రబాబుని మళ్ళీ రప్పిద్దాం.